హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం కన్నడలో వచ్చి శాకాహారి మూవీ రివ్యూ. ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లాస్ట్ మంత్ అమెజాన్ ప్రైమ్లో అయితే వచ్చింది. బట్ అది కన్నడ వర్షన్. అండ్ ఇప్పుడు ఈరోజు ఈ మూవీ తెలుగు డబ్డ్ వర్షన్ కూడా అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే జస్ట్ యావరేజ్ టు అబవ్ యావరేజ్ ఉండే ఒక థ్రిల్లర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక సత్తన్న తను బేసికల్ ఒక 50+ ఇయర్స్ అవుతాడు. అండ్ తనకి ఒక హోటల్ అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీ స్టార్టింగ్లోనే తనైతే ఒక మనిషిని ముక్కలుగా నరికి అని అతనికి మన హోటల్స్లో చూస్తుంటే కదా కట్టెల పొయ్యి అనేది ఉంటుంది. సో ఆ పొయ్యిలో అయితే కాల్ చేస్తారనమాట. అండ్ కాల్ చేసిన తర్వాత కట్ చేసిన ఇంకొక స్టోరీ. అండ్ ఇంకొక స్టోరీ ఏంటంటే ఇందులో విజయ్ అని చెప్పి ఒక అతనైతే ఉంటాడు. తనకి మ్యారేజ్ కూడా అయితే అవుతుంది. సో తను 2 years వర్క్ మీద వేరే ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్య అయితే ఇంకొకరితో ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకుంటుంది. అండ్ వాళ్ళ వైఫ్ కూడా చనిపోతుంది. సో ఆ కేసులో విజయ్ అనేది ఒక ప్రైమ్ అక్యూజ్. తను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అండ్ అరెస్ట్ చేసిన తర్వాత తను పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుని అండ్ మనకు సతన దగ్గరికి అయితే అవసరం అని కట్ చేస్తే ఆ తర్వాత ఒక ట్విస్ట్ ఉంటే ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అయితే కొంచెం కొత్తగా ఉంటుంది. 2 stories ఉంటాయి. ఆ 2 stories అయితే కనెక్ట్ చేస్తుంటారు. అండ్ కనెక్ట్ చేసిన తర్వాత ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్ ఉంటుంది. అది కూడా వర్కౌట్ అయ్యింది. అండ్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో ఒక 2 ట్విస్టులు అయితే ఉంటాయి. అండ్ అది కూడా కొంచెం వర్కౌట్ అయ్యి. అండ్ 2 స్టోరీస్ని కనెక్ట్ చేసిన విధానం అయితే బాగానే ఉంటుంది. మనం గెస్ట్ చేయడం కూడా కొంచెం కష్టము. అండ్ తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో పెద్దగా సాంగ్స్ అంటూ ఏం లేవు. అండ్ అది కూడా బాగానే ఉంది. అండ్ లొకేషన్స్ కూడా కొంచెం అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే అనవసరం. మన సత్తన్ వచ్చేసి కూరగాయలు కొండం అని తనకు ఒక లవ్ స్టోరీ అదంతా అయితే కొంచెం అనవసరం అయితే అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో తనకి భార్యతో అయితే గొడవలు. సో అది కూడా అయితే స్టోరీకి ఎక్కడ హెల్ప్ అవ్వలేదు. అండ్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ ఉంటాయి. అండ్ అవి కూడా అయితే కొంచెం అయితే ఏం పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇలాంటి ఒక మూవీస్ వర్కౌట్ అవ్వాలంటే థ్రిల్ ఫ్యాక్టర్ అనేది రావాలి. అది కూడా అయితే కొంచెం అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. థ్రిల్ ఫ్యాక్టర్ అయితే కొంచెం వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కూడా అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ బట్ అదైతే కొంచెం సరిపోదు. బట్ సెకండ్ హాఫ్ బాగుంటుంది. బట్ ఫస్ట్ హాఫ్లో అయితే చాలా అన్వాంటెడ్ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ బాగుంటాయి. అండ్ ఆ 2 స్టోరీస్ని కనెక్ట్ చేసిన విధానం బాగుంటుంది. అని ఎవరు గెస్ట్ చేయలేమన్నమాట మనము. సో ఆ 2 ట్విస్ట్ వల్ల ఈ మూవీ మనకైతే కొంచెం బాగానే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి మూవీ అయితే ఒక యావరేజ్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఇది ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో లేదు. బట్ స్టార్టింగ్లో మన సత్తన్ అనేసి 2 మనుషులు అయితే నరుకుతుంటాడు అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ టైంకి ఒక సీన్ అయితే ఉంటుంది. అది కొంచెం అడల్ట్ సీన్ అయితే కాదు. కొంచెం చిన్నపిల్లలు చూసేటప్పుడు అయితే జస్ట్ కేర్ఫుల్గా అయితే ఉండండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.